నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం 75. ఎవరైనా రాగానే ఏ గుడికనో, లేదంటే సుందరమైన ప్రాంతమో, లేదంటే ఏ బీచో చూపించమంటారు. కానీ ఇతడేంటి ఏకంగా సూసైడ్ స్పాట్ని చూపించమన్నాడు. ఇతడు తేడాగా ఉన్నాడు. మనసులో అనుకున్న అన్నమలై కారుని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఏదో ఆలోచనలో మునిగి ఉన్న శ్రీకాంత్ కారు ఆగడంతో ఉలికిపాటుగా తేరుకొని ఏమైందని అన్నమలైని చూశాడు. సార్, మీరు అడిగిన ప్లేస్ వచ్చింది అన్నాడు అతడు. అప్పుడేనా? ఆశ్చర్యంతో నోరు తెరిచి కారు విండోలో నుండి బయటికి చూశాడు. అప్పుడే ఏంటి సార్, మనం 1 అవర్ జర్నీ చేశాం. మీరేదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే మీకు జర్నీ తెలియలేదు అన్న అతడు కారు దిగాడు. నిజమే సుమా అనుకున్న శ్రీకాంత్ కారు దిగి చుట్టూ పరిశీలనగా చూశాడు. సార్, ఈ ప్రాంతం చాలా ఎత్తుగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడి నుండి దూకారు అనుకోండి, బ్రతికే అవకాశం 0. ఇక పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, ఏదైనా వెహికల్ ఈ లోయలో పడిపోయింది అంటే అంతే సంగతులు. ఎంత వెతికినా ఆ వెహికల్ కాదు కదా. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ ఆచూకీ కూడా దొరకదు. అతడు డ్రైవర్ కమ్ గైడ్ కావడంతో ఆ ప్రాంతం గురించి వివరంగా చెప్పాడు. అవునా? సాలోచనగా అన్న శ్రీకాంత్. ఇంతవరకు ఇక్కడ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగాయా? నువ్వు ఊరికే అలా బిల్డప్ ఇస్తున్నావా? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూశాడు. ఈ స్పాట్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ, కానీ యాక్సిడెంట్లు తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువైపు నుండి అవతలి వైపుకు వెళ్ళడానికి దారి లేదు. ఇది డెడ్ ఎండ్. కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉండదు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని బలవంతంగా తమ కారుతో పాటు లోయలోకి వెళ్తే తప్ప స్వతహాగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు అన్నాడు. అవునా? విస్మయానికి గురైన శ్రీకాంత్. అయితే సుమారు 1 సంవత్సరం క్రితం అనుకుంటా ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు నేను వార్తల్లో చూశాను. అది నిజం కాదా? ఆ కారు అతను తనంత తానుగా సూసైడ్ చేసుకోవడానికి అలా లోయలోకి తోలాడా? కొండ చివరి వరకు వచ్చి లోయలోకి తొంగి చూశాడు. చూడగానే భయం గొల్పేలా దట్టమైన చెట్లతో చాలా లోతుగా ఉంది ఆ లోయ. నిజమే, ఇక్కడ ఎవరైనా పడితే కనుక్కోవడం కష్టం, ఇక రక్షించడం అయితే అసాధ్యం అనొచ్చు. అట్లాంటప్పుడు దీన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించవచ్చు కదా. ఇంకా ఇటువైపు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించవచ్చు కదా. ఎందుకని దీన్ని టూరిస్ట్ విజిట్ స్పాట్గా చేశారు? వీళ్ళ పద్ధతి చూస్తుంటే రండి బాబు రండి, వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోండి అని చెప్పినట్టుగా ఉంది వెటకారమాడాడు శ్రీకాంత్. సార్, మీ మాటలు వింటుంటే నాకు తేడా కొడుతోంది. మీరు పోలీస్ ఆఫీసరా? ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చారా అన్న అన్నమలై శ్రీకాంత్ని భయంగా చూశాడు. మరి శ్రీకాంత్ అన్నమలైకి తను ఎవరో ఏంటో చెప్తాడా? నిజాన్ని కప్పిపుచ్చి కేవలం టూరిస్ట్గా సందర్శించడానికి వచ్చాను అంటాడా? ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి షాపింగ్ చేయడానికి వచ్చారు శౌర్య, మైత్రీలు. అబ్బాయి, ఈ సమయంలో మేఘు ఉంటే బాగుండేది. నా షాపింగ్ ఈజీ అయ్యేది తను డ్రెస్ సెలక్షన్స్ చేసుకుంటూ అన్నాడు. నీ ఫ్రెండ్ లేకుంటే నువ్వు సెలక్షన్ చేసుకోలేవా అడిగింది మైత్రి. నా సెలక్షన్ అంత బాగోదు, అందుకే ఎప్పుడు షాపింగ్ చేసినా వాడిని వెంట తెచ్చుకునేవాడిని. ఫస్ట్ టైం వాడు లేకుండా షాపింగ్ చేస్తున్నాను సాడ్గా ఫేస్ పెట్టాడు శౌర్య. బాధపడకండి, నేనున్నాను కదా. ఈసారికి నేను సెలక్షన్ చేస్తాను. నాకు నచ్చింది మీకు నచ్చుతుందో లేదో చూస్తాను, అప్పుడేగా తెలుస్తుంది మీ టేస్ట్ ఏమిటో అంటూ అతనికి కొన్ని డ్రెస్సులు తీసింది మైత్రి. టైలర్ రూమ్కి వెళ్ళి ఆమె ఇచ్చిన డ్రెస్సులు వేసుకొని చూశాడు శౌర్య. ఆ తర్వాత వాటిని పట్టుకొని ఆమె ముందుకు వచ్చాడు. అభావంగా ఉన్న అతని ముఖం చూసి ఏమైంది, నచ్చలేదా ఆత్రంగా అడిగింది. నాట్ బ్యాడ్ అన్నాడు. ఏంటి? దీర్ఘం తీసింది ఆమె. ఇంత బాగుంటేను మీరిలా అంటారేంటి? అలుకగా అతన్ని చూసింది. బాగున్నాయి, ఊరకే జోక్ చేశాను. ఆమెను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆమె నవ్వలేదు సరికదా, చేసింది చాలు అంటూ షాపింగ్ మాల్ నుండి వడివడిగా బయటికి నడిచింది. ఆమె వెనకాల పరుగు పెట్టాడు శౌర్య. ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో ఏంటోనని బిక్కుబిక్కుమంటూ అతన్ని చూసింది ఉర్వి. అతనికి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ అంతవరకు ఉన్న కోపం పోయి అతని కళ్ళల్లోకి కొంటెతనం వచ్చి చేరింది. అతని పెదవులపై చిలిపి చిరునవ్వు మొలిచింది.
మేఘ రొమాంటిక్గా కనిపించేసరికి ఆమెకి భయం పోయింది. చిరుకోపంతో అతన్ని చూసి, మీరెప్పుడు నాకిచ్చేది పనిష్మెంటేగా, అదేంటో త్వరగా చెప్పండి. ఎంత కష్టమైనా అనుభవించేసి తీరిగ్గా రెస్ట్ తీసుకుంటాను గడుసుగా అన్నది. అలాగా, అయితే ఇలా రా అని ఆమెను దగ్గరికి తీసుకొని చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు. ఛీ పాడు, మీకస్సలు సిగ్గులేదు అని ఆమె సిగ్గుపడుతూ తన 2 చేతుల నడుమ ముఖాన్ని దాచుకుంది. కొన్ని విషయాల్లో సిగ్గుపడితే కుదరదు. సుఖపడాలి అంటే సిగ్గు, బిడియం వదిలేయాలి హస్కీగా అన్న అతడు ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఏమో బాబు, నా వల్ల కాదు. నేను మాత్రం ఈ పనిష్మెంట్కి ఒప్పుకోను. కావాలంటే మరేదైనా ఇవ్వండి. బిడియపడి అతని నుండి తప్పించుకోవాలని చూసింది. అతడు వదలక మరింత గట్టిగా హత్తుకున్నాడు. అదంతా ఏమీ కుదరదు. నాకేం చెప్పావు? ఏం పనిష్మెంట్ అయినా నాకు ఓకే అన్నావు. ఇప్పుడేంటి మరొకటిమ్మంటున్నావు? నాకదే కావాలి గోముగా అంటూ తన పెదాలని ఆమె మెడవంపుకి చేర్చాడు. అతనికి గరుకుగడ్డం అక్కడ గుచ్చుకొని కితకితలు పెట్టింది. కోపం చూపించాలి అనుకున్న ఆమె కిలకిలా నవ్వింది. ఆమె నవ్వును అతడు తన్మయత్వంతో చూశాడు. సరిగ్గా అదే సమయంలో అతని సెల్ ఫోన్ మోగింది. దాని రింగ్ టోన్ ఆమె నవ్వుకి జత కలిసింది. అతని బిగు కవిలి బిగి సడిలింది. ఎవరా అని ఇద్దరు ఒకేసారి తలలు తిప్పి సెల్ ఫోన్ వైపు చూశారు. ఆమెకు డిస్ప్లే కనిపించలేదు. కానీ ఆమె పైన ఉన్న అతనికి కనిపించింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె పైనుండి లేచి సెల్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు. ఆమె సర్దుకొని పడుకుంది. హలో సార్ అనగానే నేను ఎస్ఐని అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. గుర్తుపట్టాను సార్. విషయమేమిటో చెప్పండి. పైగా ఈ టైంలో కాల్ చేశారు అనుమానపడ్డాడు మేఘ. మీరు చెప్పడం వల్ల అరెస్టు చేసిన వాళ్ళు ఎంత మా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా నిజం చెప్పడం లేదు. మాకేమీ తెలీదు, మా బాస్కి తెలుసు అంటున్నారు తప్ప అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తే చనిపోతారేమో అనిపించింది. అందుకే మా ఇంటరాగేషన్ ఆపేశాం. ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళని వదిలేయమంటారా? లేదంటే కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరుపరచమంటారా? ఒక్క మాట మీకు చెప్పి ఏదో ఒక డిసిషన్ తీసుకుందామని కాల్ చేశాను అన్నాడు కాల్ చేసిన ఆ ఎస్ఐ. వాళ్ళను వదలకండి సార్. అలాగని అప్పుడే కేసు ఫైల్ చేయొద్దు. వీళ్ళ బాస్ ఎవరైనా రేపు ఉదయానికి మీకు కాల్ చేస్తారు. లేదంటే తిన్నగా వచ్చి కలవడం లాంటిది చేస్తారు. అప్పుడు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వస్తాను. అంతవరకు వీళ్ళని సీక్రెట్గా సెల్లో ఉంచండి అని చెప్పి కాల్ కట్ చేసి గదిలోకి వచ్చాడు మేఘ. ఎవరండి కాల్ చేసింది? అతను రాగానే ఆరగా అడిగింది ఉర్వి. తెలిసిన వాళ్ళులే అన్న అతడు ఆమెని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీల్ ఇప్పుడు అతని స్పర్శలో లేదు. ఆ విషయం ఆమెకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏదో ఉంది, ఈయన నాతో చెప్పడం లేదు అనుకున్న ఆమె అతని కౌగిలిలో ఒదిగింది. కాసేపు ఆలోచనలతో సతమతమైన మేఘ గట్టిగా తలను విదిలించాడు. మళ్ళీ మునపటిలా ఉత్సాహంగా తన చేతులకు పని చెప్పాడు. ఆమె సన్నని నడుము అతని పిడికిల్లో నలుగుతుంటే అతని పంటిఘాట్లు ఆమె తనువుపై ఆనవాళ్లుగా నిలిచాయి. మీ ఇద్దరి మధ్య మేమెందుకు అనుకున్నాయేమో. వారి వలవలు వాళ్ళ తనువుని ఎప్పుడో వీడాయి. పెనవేసుకున్న ఇరు దేహాల మధ్య చలి ఎక్కడికో పారిపోయింది. వాళ్ళ శ్రమను తెలియజేస్తూ ఒంటిపై సేద్యం గర్వంగా నిలిచింది. ఆమె నిట్టూర్పులతో అతనిలో ఉత్సాహం పెంచుతుంటే అతడు చేస్తున్న మాయకి ఆమె పరవశించిపోయింది. మధ్య మధ్యలో మత్తుగా సోలిపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరిచి అతన్ని చూసి మురిసింది ఉర్వి. తన ప్రేమ సామ్రాజ్యానికి రాజు అతడు అనుకొని గర్వపడింది. రాసకేలిలో ఒక రౌండ్ పూర్తి చేసుకొని సేద తీరుతున్నారు వాళ్ళు. మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? గోముగా అడిగింది ఉర్వి. అప్పుడే బెంగొచ్చిందా? తన ఎదపై పడుకొని ఉన్న ఆమె ముంగురులు సవరించి నుదుటి మీద ముద్దు పెట్టాడు మేఘ. కాదనుకో అని ఇంకేదో చెప్పబోయింది. కానీ అతని చిలిపి చేష్టలకి ఆమె మాట పెగల్లేదు. మైకం ఆమె తనువును కమ్మేస్తే మౌనం ఆమె పెదాలను ఆశ్రయించింది. అతడు ఆమె పైకి చేరిపోయి ఆమె పెదాలను తన పెదాలతో అందుకున్నాడు. మరో అనురాగపు యుద్ధానికి తెరలేపాడు. ఆ క్షణాన పెదవులే కాదు, వాళ్ళ తనువులు మమేకమయ్యాయి. ఒకరి ప్రేమను మరొకరికి పంచుతూ అందులోని మధురానుభూతిని రుచి చూస్తూ గడిపేశారు. నేనే నువ్వుగా, నువ్వే నేనుగా మారిపోయిన ఆ రొమాంటిక్ రాత్రి వాళ్ళ మధురమైన అనుభవాల తాలూకు జ్ఞాపకాలలో చేరిపోయింది. తృప్తిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఆదమర్చి తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు.
కేవలం ఒక 2 గంటలు మాత్రమే నిద్రపోయి లేచిన మేఘ్ ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేసుకుంటూ పడుకొని ఉన్న ఉర్విని చూశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె ముఖంపై రాత్రి తాలూకు అలసట కనిపించింది. ఆమె ఇంకా ఏ తీయని వలపు తలుపును తలుచుకొని కలలు కంటుందో కానీ ఆమె పెదవులపై చిరిపి చిరునవ్వు మొలిచి ఉంది. అతని పెదాల కింద నలిగిన ఆమె పాలమీగడ లాంటి బుగ్గలు గులాబీ వర్ణాన్ని సంతరించుకొని ఉన్నాయి. అతడు చెంత చేరినప్పుడు సిగ్గు ఇప్పటికీ అలాగే వాటిపై నిలిచి ఉంది. నిద్రలో ముద్దుగా మనోహరంగా కనిపిస్తున్న ఆమె ముఖారవిందం వైపు తన్మయత్వంతో చూశాడు. ఆమెకు దగ్గరగా వచ్చి నిద్ర డిస్టర్బ్ కాకుండా చిన్నగా ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు. ఆమె మంచి నిద్రలో ఉందేమో, కొద్దిగా కూడా కదలలేదు. అతడు తన కార్ కీస్ తీసుకొని ఆమెకు డిస్టర్బ్ కాకుండా తలుపు ముందటికి వేసి బయటికి వచ్చాడు. తర్వాత కారు తీసుకొని వెళ్ళాడు. బారెడు పొద్దెక్కిన తర్వాత మెలకువ వచ్చింది ఉర్వికి. కళ్ళు తెరిచి మూసిన ఆమెకి ఆ గదిలో మేఘ కనిపించలేదు. బాత్రూంలో ఉన్నాడేమో అనుకొని బద్ధకంగా మంచం మీద మరి కాసేపు పడుకుంది. ఎంతసేపైనా బాత్రూంలో ఎలాంటి నీటి అలికిడి కానీ మరే అలికిడి కానీ లేకపోయేసరికి అనుమానం వచ్చి తలుపు తెరిచి చూసింది. మేఘ్ అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకొని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని అతనికి కాల్ చేయబోయింది. కానీ ఆమెకి స్క్రీన్ మీద మెసేజ్ కనిపించింది. ఆమె పెదవులు సాగాయి. వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. పని మీద వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను అని ఉంది. అనుకొని ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటూ ఉండగా తలుపు చప్పుడు అయింది. ఈయన అప్పుడే వచ్చేశారా అనుకోగానే ఆమె గుండె ఆనందంతో వేగంగా కొట్టుకుంది. గబగబా చీర కట్టుకుని తడిగా ఉన్న జుట్టుని తువాలతో చుట్టేసి వచ్చి తలుపు తెరిచింది. గుమ్మంలో కనిపించిన వారిని చూడగా ఆమె పెదవులపై చిరునవ్వు మాయమైంది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ వచ్చింది మేఘ కాదా? అయితే ఎవరు? తెలుసుకోవాలి అంటే తదుపరి భాగం చూడండి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, కొత్తగా నా వీడియోలు చూసేవారు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఏ స్టోరీ చూడాలి అనుకుంటే ఆ స్టోరీకి సంబంధించిన వీడియోస్ అక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుండి కంటిన్యూగా చూడొచ్చు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.